ఇక ఏపీ అభివృద్ధి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం మీటింగ్ లో పివి రమేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గురించి గాని క్యాపిటల్ గురించి గాని అందరికంటే ముందు దాని గురించి నేను అర్థం చేసుకుని దాన్ని మిగిలిన వాళ్ళకి అర్థం చేయించడానికి తర్వాత నిర్ణయాలకు కొన్నిటికి దోహదం చేశాను. నా అనుకున్న మీరు ఆ రోజు నిర్ణయించిన విషయం 10 ఏళ్ల క్రితం నిర్ణయించిన 2015 కదా అమరావతి అభివృద్ధి క్యాపిటల్గా నిర్ణయించింది. ఇంచుమించు 9 సంవత్సరాలు గడిచిపోయింది, 10వ సంవత్సరం వచ్చేస్తోంది, ఇప్పటికి కూడా ఆ అభివృద్ధి జరగలేదు. పోలవరం ప్రాజెక్ట్ అయితే 2006లో అది అప్రూవ్ అయితే 2012లో దాన్ని కాంట్రాక్టు అప్రూవ్ చేస్తే ఈరోజు 2024కి అలా కట్టి మళ్ళీ ఇలా కింద పడేసినట్లుగా అనిపిస్తోంది. అర్బన్ డెవలప్మెంట్ ముఖ్యంగా తమిళనాడు, మన పక్కనే ఉన్న స్టేట్ తమిళనాడు ఈజ్ మోర్ దెన్ 55% అర్బన్ ఏరియాస్లోకి. ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో సర్వీసెస్ బాగుంటాయి, ఎంప్లాయ్మెంట్ బాగుంటుంది. ప్రపంచం అంతా కూడా అర్బనైజేషన్తోనే డెవలప్ అయింది. వెస్టర్న్ కంట్రీస్ కానీ, చైనా కానీ, జపాన్ కానీ ఏ దేశం వెళ్ళినా కూడా రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి ఇండస్ట్రీ, సర్వీసెస్, వేరియస్ అదర్ ఆపర్చునిటీస్. మనం ఎక్కడ అర్బన్ సెంటర్స్లో బేసిక్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ విజయవాడలో నేను కూడా 8 ఏళ్ల పాటు చదువుకున్నాను. 68 నుంచి 76 వరకు నేను చదువుకున్నాను. జనరల్ శంకర్ గారు అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గానో మేయర్ గానో ఉండేవాళ్ళు. నేను 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుకున్నాను. విజయవాడ స్టూడెంట్ నేను. కాబట్టి నాకు అంటే టౌన్ సిటీ పెరిగింది కానీ ప్రజలు పెరిగారు కానీ ఈ యొక్క ఆ కల్చరల్ చేంజ్ ఆర్ సర్వీసెస్, క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్లో ఇంప్రూవ్మెంటు. నేను ముఖ్యంగా నాకు కాంట్రాస్ట్ ఏమిటంటే, మీరు చైనా వెళ్తే షెన్జన్ కానీ గాంగ్జూ కానీ ఎవ్రీ ఇయర్ ఇట్స్ అ మేజర్ ట్రాన్స్ఫర్మేషన్. ఎవ్రీ ఇయర్ దెర్ ఈజ్ అ మేజర్ డిఫరెన్స్. ఇక్కడ 40 ఏళ్లలో కొంచెం అభివృద్ధి చెందినట్టు, కొంచెం ముందుకెళ్ళినట్లుగా అనిపిస్తోంది. నా భయం ఏమిటంటే మళ్ళీ ఆ రివర్స్ కార్ లాగా మళ్ళీ ఫాస్ట్గా వెనక్కి వెళ్తామేమో అనే ఒక భయం. వారు చెప్పిన కొన్ని అంశాలు చాలా చాలా ముఖ్యమైనవి. దీనన్నిటికీ కూడా చివరికి మీరు ఎవరైతే యువకులు, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. మీరొక్కరు ఆలోచిస్తే కాదు, మీరు చర్చించవలసిన అవసరం ఉంది. చర్చిస్తే సరిపోదు, 10 మందితో మీ యొక్క ఆలోచనల్ని పంచుకోవాల్సిన అవసరం ఉంది. పంచుకుంటే కాదు, వాళ్ళలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మార్పు రాకపోతే మార్పు కోసం మీరు డిమాండ్ చేయవలసిన అవసరం ఉంది. కావాలంటే యాజిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది.